ఈ మధ్యకాలంలో రిపబ్లిక్ టీవీ, నేషనల్ టీవీ చీఫ్ ఎడిటరు, ఎండి కూడా కావచ్చు, చైర్మన్ అర్నబ్ గోస్వామి బీజేపీకి వ్యతిరేకంగా మారాడా అనే చర్చ భారతదేశం మొత్తం సాగుతున్నది. సోషల్ మీడియాలో అదే చర్చ ఉంది, బయట కూడా చాలామంది ఈ చర్చ పెడుతున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా మారడం మారకపోవడం అనేది దేని మీద ఆధారపడి మాట్లాడుతున్నాం ఇవాళ మనం. ఆయన పోయిన సంవత్సరం 2025 డిసెంబర్ చివరి రోజులు, చివరి వారం నుంచి అనుకుంటా, దాదాపు అప్పటి నుంచి మొన్నటి దాకా ఆయన చేసే షోలో, రిపబ్లిక్ టీవీలో ఆయన చేసే షోలో తీసుకున్న అంశాలు, మాట్లాడిన మాటలు, దాన్ని బట్టి ఆయన బీజేపీకి వ్యతిరేకంగా మారాడా అనే అంశం చర్చకు వచ్చింది. ఆయన గతంలో చాలా కాలంగా, మొదటి నుంచి కూడా ఆయన జర్నలిజంలోకి వచ్చిన కొత్తలో అది కాకపోవచ్చు, తర్వాత టైమ్స్ నవ్ నుంచి ఇప్పుడు రిపబ్లిక్ టీవీ వచ్చిన తర్వాత అయితే పూర్తిగా ఆయన బీజేపీకి ఫక్త్ ఏజెంట్గా మాత్రమే పనిచేశాడు. ఆయన ఎన్నడూ స్వతంత్ర జర్నలిస్టుగా లేడు. ఆయన షోలో ఏ అంశం తీసుకున్నా అందరినీ పిలిచి, అన్ని పక్షాల వాళ్ళను పిలిచి, ఒక అంశం తీసుకుంటే కాంగ్రెస్ వాళ్ళను, మిగతా సమాజ్వాదీ పార్టీ కావచ్చు, ఆర్జేడీ కావచ్చు, బీజేపీ నుంచి పిలుస్తాడు, ఆప్ కావచ్చు, రకరకాల వాళ్ళని పిలిచి ఎవరిని మాట్లాడనివ్వకుండా ఒక్క బీజేపీ వాళ్లకు మాత్రమే మాట్లాడే అవకాశం ఇచ్చి, ఈయన కూడా బీజేపీ సైడ్ మాట్లాడుతూ, అరుస్తూ, డ్రామా చేస్తూ, మామూలుగా యాంకర్లు చేసే వ్యవహారం కాదది. ఏ యాంకర్లు కూడా అలా చేయరు, ఇంటర్నేషనల్గా కూడా ఎవరు అలా చేయరు. భారతదేశంలో కూడా చాలా తక్కువ మంది ఆయన చూసి నేర్చుకుంటున్నారు ఈ మధ్య. ఎవరు అలా చేయరు. ఒక డిస్కషన్ సాగుతుందంటే పర్ఫెక్ట్గా డిస్కషన్ మాదిరిగా దాని నుంచి ఒక అవుట్పుట్ రావాలనే కోరికతో చేస్తారు ఇవాళ. అక్కడ అవుట్పుట్ ఏముండదు. ఆయన ప్రశ్నలు ఉంటాయి, ఆయన దాడి ఉంటుంది, డ్రామా ఉంటుంది. మొత్తం దేశ ప్రజలందరూ ఆయనను చూస్తూ ఉండిపోవాలంతే. అక్కడ చర్చలో కూర్చున్న మిగతా 4, 5, 10 మందో వాళ్ళతో సంబంధమే లేదు ఆ చర్చ, కూర్చుంటారు అంతే. అలా మొత్తం డ్రామాతో నింపి ప్రతిపక్షాలను మాట్లాడనీయకుండా చేసి, ప్రతిపక్షాల మీద దాడి చేసి ఆయన షో నడుస్తూ ఉంటుంది. ఆయన ప్రశ్నించేది మొత్తం రాహుల్ గాంధీని ప్రశ్నిస్తాడు, ఆప్ నాయకులను ప్రశ్నిస్తారు, మిగతా మమతా బెనర్జీని ప్రశ్నిస్తాడు, సమాజ్వాదీ పార్టీని ప్రశ్నిస్తాడు, ఆర్జేడీని ప్రశ్నిస్తారు. అధికారంలో ఉన్న బీజేపీని తప్ప అందరినీ ప్రశ్నిస్తాడు ఆయన. మామూలు ప్రశ్న కాదు, దాడి చేసినట్టు ప్రశ్నిస్తాడు. అవతలోళ్ళు జవాబు చెప్పనీయకుండా మాట్లాడుతుంటాడు, ఈయన బెదిరిస్తుంటాడు. అటువంటి అర్నబ్ గోస్వామి సడన్గా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అదే డ్రామాతో గతంలో ఆయన చేసిన సేమ్ డ్రామా, సేమ్ అరుపులు, అదే సేమ్ ఇంతకుముందు బీజేపీకి మద్దతుగా చేసి ఇప్పుడు అదే దాన్ని బీజేపీకి వ్యతిరేకంగా మొదలుపెట్టాడు. ఆరావళి పర్వతాలను నాశనం చేస్తున్న ఇష్యూ భారతదేశ వ్యాప్తంగా చర్చ జరిగింది, మనకు తెలుసు. ఆరావళి పర్వతాలను నాశనం చేయడం విషయంలో సుప్రీంకోర్టు కూడా ఆరావళి పర్వతాలను మైనింగ్ చేయొచ్చు అని తీర్పిచ్చిన తర్వాత 100 మీటర్ల లోపు ఉన్న అన్ని కొండలను మైనింగ్ చేయొచ్చు అని సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చిన తర్వాత దాదాపు దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది, ఆందోళన. ఎందుకంటే ఆరావళి కొండలు ఢిల్లీ లాంటి మన దేశ రాజధానిని, అలాగే హర్యానా, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలను కాపాడుతున్నాయి. నిజం చెప్పాలంటే రాజస్థాన్లో ఉన్న ఎడారి ప్రాంతం నుంచి ఇసుక తుఫాన్లో లేదు, ఇసుక ఈ ప్రాంతానికి రాకుండా ఢిల్లీ మీదకో, హర్యానా మీదకో, వేరే రాష్ట్రం మీదకో, రాజస్థాన్ మిగతా ప్రాంతాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నాయి ఆరావళి కొండలు వాటర్ సోర్సెస్ను పెంచుతున్నాయి. ఆరావళి కొండలు మొత్తంగా పర్యావరణాన్ని సమం చేస్తున్నాయి, బ్యాలెన్స్ చేస్తున్నాయి పర్యావరణాన్ని. ఒకవేళ ఆరావళి పర్వతాలు లేకపోతే ఢిల్లీ నాశనం అయిపోతుందని అనేక మంది నిపుణులు చెప్పారు. ఢిల్లీ లేకుండా పోతుంది. అటువంటి ఆరావళి కొండలను మైనింగ్ చేయడం కోసం బీజేపీ ప్రభుత్వం కొంతకాలంగా ప్రయత్నిస్తున్నది. దానికి అనేక కారణాలు చెప్తున్నది. మనం పర్మిషన్లు ఇవ్వకపోతే అక్రమంగా మైనింగ్ జరుగుతున్నది కాబట్టి
పర్మిషన్లు ఇస్తే మంచిది కదా, ఆదాయం ఏదో ప్రభుత్వాలకు వస్తాయని. అక్రమ మైనింగుని ఆపలేని బలహీనమైన ఈ ప్రభుత్వం అక్రమ మైనింగ్ ఆపలేం కాబట్టి సక్రమ మైనింగ్ చేయిస్తామనే దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నది. అందుకని దానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళిన వాళ్ళని కోర్టు కూడా మైనింగ్ చేసుకోవచ్చు అని తీర్పిచ్చింది. ఎవరి కోసం ఈ మైనింగ్? అదాని లాంటి వాళ్ళ కోసం, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల కోసం మైనింగ్ చేసి మొత్తం తీసుకెళ్తారు. అక్కడి నుంచి కొండలు లేకుండా బోర్డు అయిపోతుంది, రాష్ట్రాలు నాశనం అయిపోతుంది. ఇప్పటికే ఢిల్లీ కాలుష్యంతో నిండిపోయింది. ఢిల్లీ కాలుష్యం గురించి రోజు వార్తలు వింటుంటాం మనం. అక్కడ ప్రజలు బతకడమే అసాధ్యమైపోయిన పరిస్థితి. దాన్ని ఎన్ని చర్యలు తీసుకున్నా ఢిల్లీలో పొల్యూషన్ తగ్గట్లే. ఆరావళి కొండలు గనక లేకపోతే ఇప్పుడు చూస్తున్న పొల్యూషన్ కాదు, ఇప్పుడు ఈ పొల్యూషన్ ఉన్నా మనుషులు ఎంతో కొంత ఉంటున్నారు అక్కడ. ఆరావళి కొండలు గనక లేకపోతే అసలు ఢిల్లీలో ఒక్క మనిషి కూడా ఉండే పరిస్థితి ఉండదు, శ్మశానం అయిపోతుంది ఢిల్లీ. అలాంటి ఆరావళి పర్వతాలను మైనింగ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. దాన్ని మొట్టమొదటిసారి వ్యతిరేకించిన వాడు చాలామంది వ్యతిరేకించాడు. నిన్నటిదాకా బీజేపీకి సపోర్ట్ చేసిన అర్నబ్ గోస్వామి కూడా ఆరావళి పర్వతాలకు మైనింగ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ షోలు చేయడం మొదలుపెట్టాడు. బీజేపీ మీద దాడి చేయడం మొదలుపెట్టాడు. మోడీ మీద, బీజేపీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద విపరీతమైన దాడి చేశారు. ఆరావళి పర్వతాల విషయం ఒకటే కాదు, ఢిల్లీ పొల్యూషన్ విషయంలో గతంలో బీజేపీని ఒక్క మాట మాట్లాడని వాడు, బీజేపీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడని వాడు మొట్టమొదటిసారి బీజేపీ మీద దాడి చేయడం మొదలుపెట్టాడు. ఢిల్లీ పొల్యూషన్ విషయం ఒక్క బీజేపీ మీద దాడి చేయడమే కాదు, నేను ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా, 15 కోట్ల యాంకర్లు ఈ మాట మాట్లాడగలరా అనే ఆరోపణ కూడా చేశాడు ఆయన. ఎవరి 15 కోట్ల యాంకరు? సుధీర్ చౌదరి. దూరదర్శన్లో ఈ మధ్యనే చేరిన సుధీర్ చౌదరి. ఆయన కూడా ఒక బీజేపీ భక్తుడు, ఆర్ఎస్ఎస్ అనుయాయి, బీజేపీ భక్తుడు. అధికారం ఎటుంటే అటు భక్తి కావచ్చు వీళ్ళందరిది. ఆయన బీజేపీ ఏం చేసినా, వాయు కాలుష్యమైన మాట్లాడు, ఆరావళి కొండలు నాశనం చేసినా మాట్లాడు, బీజేపీ హత్యలు చేసినా మాట్లాడు, దేన్ని చేసినా బీజేపీకి మద్దతుగానే మాట్లాడతాడు. ఆరావళి కొండలు తీసేయడం వల్ల ఎంత లాభం దేశానికి అని మాట్లాడతాడు సుధీర్ చౌదరి. ఆయన మీద సెటైర్లు వేస్తూ నిన్నటిదాకా ఈయన బీజేపీకి సపోర్ట్ చేసిన విషయం మర్చిపోయి సుధీర్ చౌదరి మీద సెటైర్లు వేస్తూ అర్నబ్ గోస్వామి మాట్లాడు. 15 కోట్ల యాంకరు ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే మాట్లాడగలడా అని ప్రశ్నించాడు ఆయన. అంటే ఆయనకు 15 కోట్లు ఇవ్వడం, ప్రభుత్వ సంస్థ 15 కోట్లు ఇవ్వడం నచ్చలేదా, ఆయన మాట్లాడే బీజేపీ మద్దతు మాటలు నచ్చలేదా అనేది తెలియదు ఇక్కడ. అట్లా అందరి మీద, యాంకర్ల మీద, బీజేపీకి సపోర్ట్ చేసే యాంకర్ల మీద, బీజేపీ మీద తీవ్రమైన దాడి చేస్తూ మొన్నటి దాకా ఈ విధంగా ఎప్పుడు డిసెంబర్ చివరి వారంలో మొదలుకొని ఇవన్నీ. ఒకటి ఇండిగో సంక్షోభం గుర్తుంది మనకు. సంక్షోభ సమయంలో కూడా ప్రభుత్వం మీద దాడి చేశాడు. ప్రత్యక్షంగా మోడీని, అమిత్ షా లాంటి వాళ్ళని ఎవరిని అనలే కానీ రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేసి దాడి చేశాడు. ఇలా అనేక మంది మీద, వ్యక్తుల మీద, మొత్తంగా ప్రభుత్వం మీద కూడా అనేక రకాలుగా దాడులు చేస్తున్న అర్నబ్ గోస్వామి ఎందుకు ఇలా మారాడు అనేది చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నిజంగానే ఆయన జర్నలిస్టులు సర్వస్వతంత్రంగా ఉండాలని, ప్రజల వైపే నిలబడాలని ఏదైతే మొదట్లో జర్నలిస్టులు స్టార్టింగ్లో నేర్చుకున్నారో ఆయన కూడా నేర్చుకున్నాడో, ప్రజల వైపు నిలబడాలి, పాలకుల వైపు కాదు అనేది నేర్చుకున్నాడో, అది మళ్ళీ గుర్తొచ్చిందా ఆయనకు అనే చర్చ జరుగుతుంది. మళ్ళీ గుర్తొచ్చి లేదు నేను ప్రజల వైపు నిలబడాలని నిర్ణయం తీసుకున్నాడా? లేదంటే సుధీర్ చౌదరి లాంటి వాళ్ళకు 15 కోట్లు ఇచ్చి ప్రభుత్వం పెట్టుకోవడం మీద కోపం వచ్చిందా? లేదు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తనకు కావలసినది ఏదైనా సాధించుకోదలుచుకున్నాడా? లేదంటే ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడి 2029లో జరిగే పార్లమెంట్ ఎన్నికలకు ముందు మళ్ళీ బీజేపీకి సపోర్టుగా
ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజల్లో క్రెడిబిలిటీ పెరుగుతుంది, టీఆర్పీ పెరుగుతుంది. కాబట్టి మళ్ళీ 2029లో బీజేపీకి సపోర్ట్ చేసి దానికి లాభం చేకూర్చుదాం అనుకుంటున్నాడా? ఈ అన్ని అంశాల మీద దేశవ్యాప్తంగా మేధావుల్లో కూడా చర్చ జరిగింది. ఒకటి కారణం, అప్పటికే రిపబ్లిక్ టీవీ క్రెడిబిలిటీ తగ్గిపోతుంది క్రమక్రమంగా. ఎవరైతే బీజేపీకి మద్దతుగా వాళ్ళు చేసే తప్పులను కూడా తమనెత్తినేసుకునే తప్పు కాదు అని మాట్లాడుతున్నారో అర్ణబ్ గోస్వామితో సహా మిగతా వాళ్ళ క్రెడిబిలిటీ తగ్గిపోయింది. చాలా చోట్ల వాళ్ళు బహిరంగ ప్రదేశాలకు వెళ్తే, ఏదైనా మీడియా కవరేజ్కి వెళ్తే వాళ్ళను తరుముతున్నారు ప్రజలు. అట్లా అర్ణబ్ గోస్వామి క్రెడిబిలిటీ తగ్గిపోయింది, టీఆర్పీలు కూడా తగ్గిపోయాయి. దీనివల్ల కూడా మళ్ళీ క్రెడిబిలిటీ పెంచుకోవడానికి, టీఆర్పీలు పెంచుకోవడానికి ఆడుతున్న నాటకమా? ఇవన్నీ చర్చలు జరిగాయి. అయితే ఇవన్నీ 29 దాకా ఆగలేదు. ఆయన 29 దాకా వ్యతిరేకంగా చేసి ఆగలేదు. నిజంగా తాను పాలకులకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన్ని నిలబడే జర్నలిస్టు నిరూపించుకోవాలని అది కూడా అనుకోలేదు. అందరి ఆశలని ఏదో అయిపోతుంది అనుకుని తలకిందులు చేసి ఆయన మళ్ళీ మొదటికి వచ్చాడు. 3-4 రోజుల క్రితం నుంచే మళ్ళీ మొదటికి వచ్చాడు. బీజేపీని భుజం మీద వేసుకొని ప్రతిపక్షాలను ప్రశ్నించడం అనే ఆయన పాత ధోరణి మొదలుపెట్టాడు. రాహుల్ గాంధీని దేశద్రోహి, దేశ వ్యతిరేకి, దేశద్రోహి అని మళ్ళీ మొదలుపెట్టాడు. ఆరావళి లాంటి మైనింగ్కి వ్యతిరేకించారు కాబట్టి నన్ను బీజేపీ అనడాన్ని నేను ఒప్పుకోను. నేను బీజేపీ కాదు, నేను ఎప్పటికీ బీజేపీ వ్యతిరేకి అని అనడాన్ని నేను ఒప్పుకోను. నేను ఎప్పటికీ బీజేపీ వ్యతిరేకం కాదు. నేను భవిష్యత్తులో అయినా ఇప్పుడైనా బీజేపీకి మద్దతు ఇస్తూనే ఉంటానని బహిరంగంగా చెప్పాడు కూడా. అంటే చాలామంది ఆశల్ని తలకిందులు చేశాడు. అయితే ఇదంతా ఈయన ఆడుతున్న నాటకమే అనేది మీడియా వాళ్ళు కూడా చాలామంది చెప్పారు. ఇప్పటికే ఈయన నాటకం ఆడుతున్నాడు. కారణం ఏంటంటే ఏదో బీజేపీ నుంచి ఒత్తిడి చేసి ఆయనకు కావలసిన ప్రయోజనాలు పొందదలుచుకున్నాడు. మరి ఈ వారం 10 రోజుల్లో ఆయన చేసిన డ్రామా వల్ల ఏమైనా కొత్త ప్రయోజనం, ఆయనకు కావలసిన ప్రయోజనాలు పొందాడా మనకు తెలియదు. రహస్యంగా జరుగుతాయి ఇలాంటివన్నీ, లోపల జరిగేవి, గుప్తంగా జరిగేవి ప్రపంచానికి తెలియదు. ఎప్పుడో ఒకసారి తెలియచ్చు, బయటికి తెలియచ్చు, కానీ ఇప్పుడైతే తెలియదు. ఆయన ప్లేట్ ఫిరాయించాడు రెండోసారి. మొదటిసారి బీజేపీకి మద్దతుగా ఉన్నవాడు ప్లేట్ ఫిరాయించి బీజేపీకి వ్యతిరేకమని భ్రమింపజేశాడు దేశాన్ని. మళ్ళీ ప్లేట్ ఫిరాయించి యూటర్న్ తీసుకొని మళ్ళీ బీజేపీ మద్దతుగా తన డ్రామాబాజీ మొదలుపెట్టాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.